శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే అది చంద్రుడి యొక్క రాశి. చంద్రుడు ఎవరు? మనఃకారకుడు, మనస్సు కారకుడు. అలాంటి చంద్రుని యొక్క రాశికి సంబంధించినటువంటి జాతకులకి ఈ శనికుజుల యొక్క సంఘర్షణ ప్రభావం ఎలా ఉంటుంది, ఏమిటి శనికుజులో మీరు అనుకోవచ్చు. ఒక వీడియో ఇంతకుముందే పెట్టా, ఈ 39 రోజుల్లో ఏం జరగనుంది అని. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఆ వీడియో చూస్తేనే కానీ నేను చెప్పేది అర్థం కాదు. కనుక శని కుజులు 2024 మార్చి 15వ తేదీ సాయంత్రం 6:08 నుంచి 2024 ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 8:28 వరకు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక జరగబోతున్నది. ఎక్కడ జరగబోతుంది? మీకు అష్టమ స్థానంలో జరగబోతుంది. అష్టమం అంటే ఆయుస్థానము. పైగా మీరు ప్రస్తుతం మీకు అష్టమ శని కూడా సంచారం జరుగుతున్నది. అంటే మీకు అష్టమ స్థానంలోనే శని సంచారం జరుగుతుంది. ఎప్పటి నుంచి? 2023 గత సంవత్సరం జనవరి 17 నుంచి రాబోయేటువంటి 2025 మార్చి 29 వరకు కొనసాగుతుంటుంది. ఈ సమయంలోనే ఈ రెండు గ్రహాలు పరస్పర బద్ధ శత్రుత్వం ఉండేటువంటి పాపగ్రహాలు. ఈ కలయిక 39 రోజులు ఉంటుంది. అందులో 39లో మెయిన్ దగ్గరికి పిన్ టు పిన్ ఒక డిగ్రీలోకి, అంటే మొత్తం మీకు అష్టమ స్థానం కుంభరాశి అవుతుంది. ఆ కుంభరాశిలో 30 డిగ్రీలు ఉంటే అందులో 20వ డిగ్రీ దగ్గర ఈ రెండు గ్రహాలు కలయిక జరుగుతుంది. ఆ కలయిక తీవ్రమైంది కనుక ముఖ్యంగా రాజకీయ రంగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అంశాలపై ప్రభావం ఎక్కువ ఉంటుంది. మానసిక సంఘర్షణలపైన ఎక్కువ ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవహారాలు చేస్తున్నా, లేక ఆర్థిక సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నా, మీ వ్యాపారమే స్టాక్ మార్కెట్లు అవి ఇవి అనుకోండి, ఏదైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అంటూ ప్రత్యేకంగా తీసుకోవాలి. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది జరిగేది 39 రోజులే. అయితే ఏప్రిల్ నెల 10వ తేదీన అంటే ఉగాది వేళ 2వ రోజున ఈ రెండు గ్రహాలు జాయిన్ అయిపోతున్నాయి. 9వ తేదీ క్రోధి ఉగాది. దానికి ముందు 8వ తేదీ మీకు అదృష్ట స్థానంలో ఒక పెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. 4:32 పాటు సంపూర్ణ సూర్యగ్రహణం. అది భారతదేశంలో కనపడదు. దాని గురించి ఇప్పుడు ఆలోచన చేయవద్దు, ఏమి ఆందోళన పడవద్దు. పరిహారం అంటూ చెబుతుంటాను. అయితే దీనికి పరిహారాలు మాత్రం కాదు, దీనికి మాత్రం జాగ్రత్తలే. కనుక 8వ తేదీ గ్రహణం పడుతుంది, 9వ తేదీ ఉగాది, 10వ తేదీ రెండు గ్రహాలు జాయిన్ అయిపోతాయి. 9వ తేదీ పంచాంగాలు అని చూస్తే క్రోధినామ సంవత్సరం రారాజు కుజుడు, మంత్రి శని. దుర్గణితం ప్రకారం చెప్తున్న భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి పంచాంగాల్లోనే మంత్రి శని, రాజు కుజుడు ఉంటుంది. అంటే ఈ రెండు గ్రహాలకి ఒకరికి మంత్రి పదవి వచ్చింది, ఒకరికి రాజ్యాధికారం వచ్చింది. ఈ రాజ్యాధికారం వచ్చిన వాడు ఎప్పటిదాకా ఉంటాడు? సంవత్సరం అయిపోయేంత వరకు ఉంటాడు. మంత్రి కూడా సంవత్సరం అయిపోయేంత వరకు ఉంటాడు. మన జనరల్ ఎలక్షన్స్ 5 సంవత్సరాలు జరిగినట్టే అక్కడ ఒక 1 ఇయర్కి ఒకసారి ఉగాది వస్తుంది కనుక ఆ 1 ఇయర్కి వచ్చినప్పుడు ఆధిపత్యాలు వస్తుంటాయి. కనుక ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఉగాదికి ముందు నుంచే ప్రారంభమైంది. పదవులు ఉగాది రోజు వచ్చాయి. ఉగాది 2వ రోజు ఘర్షణ ప్రారంభమైంది. దాని ప్రభావం మీకు అనేక అంశాలపైన ఉంటుంది. సంతానం పైన ఎక్కువ ఉంటుంటుంది. ఒక్కోసారి మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ పైన ఉంటుంది. మీరు ఏదో చేస్తుంటారు, రకరకాల కార్యాలు చేస్తుంటారు. ఈ అడ్మినిస్ట్రేషన్ కనుక ఎక్కడైనా కార్యభంగాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మీకు తెలియకుండానే ఒక్కోసారి ఉద్యోగంలో ఏదైనా సమస్య రావచ్చు, మీకు తెలియకుండానే వ్యాపారంలో సమస్య రావచ్చు, మీకు తెలియకుండానే మీరు చేసేటువంటి కార్యక్రమంలోనే భంగం రావచ్చు, మీకు తెలియకుండానే మీ కార్యక్రమం మీరే చేతులారా ధ్వంసం చేసుకోవచ్చు. ఒక్కోసారి మీరు చేస్తూ బై మిస్టేక్ ఏదో కంప్యూటర్ మీద వర్క్ చేస్తుంటే ఏదో చేసేస్తారు. గతంలో నాకు అలాగే అయింది. నాకు తెలిసి తెలక అది ఇది అన్నాను, మొత్తం డిలీట్ అయిపోయింది. ఇంకేముంది, నెత్తి నోరు బాదుకున్నా. ఒక పెద్ద మ్యాటర్, పంచాంగం సంబంధించిన మ్యాటర్, ఒక 4-5 నెలలు మ్యాటర్ అంతా టైప్ అయిపోయింది. మా డాక్టర్ చెప్పింది, నాన్నగారు దాన్ని ఏం కదిలించకండి, అది నేను ఏం కదిలించదని ఏమవుతుందని చెప్పి దాని ఏదో అన్నాసా పోయింది. తర్వాత చాలా ఇబ్బంది పడ్డా. కనుక తెలిసి తెలియక చేశాను. అట్లే తెలిసి తెలియక కూడా కొన్ని పనులు చేసిన కారణంగా కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. అయితే ఇంతకీ ఏం చేయాలా అంటే సింపుల్గా చెప్తాను.
రాశి ఫలితాలు ఎలా చెప్తా కదా, ఆ రాశి ఫలితాల్లో శని కుజుల సంఘర్షణ నిమిత్తము చిన్న చిన్న హింట్స్ ఇస్తుంటారు. ఆ హింట్స్తో పాటు ఎప్పటివరకు ఇస్తాను హింట్స్? 355 రోజులు అయిపోయేంత వరకు, ఉగాది అయిపోయేంత వరకు కాదండోయ్. ఈ మార్చి నెల 15వ తేదీ దగ్గర నుంచి జూన్ నెల 30వ తేదీ వరకు మాత్రమే చాలు. ఈ లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. కనుక రాశి ఫలితాల్లో మార్చి 21 to 31 రాశి ఫలితాలు వస్తాయి. తర్వాత ఏప్రిల్ 1 నుంచి 10, 11 నుంచి 20, అట్లా 21 నుంచి 30 అట్లా వస్తాయి కదా. ఆ రాశి ఫలితాల్లో హింట్స్ ఇస్తుంటారు. ప్రత్యేక హింట్స్కి శని కుజుల సంఘర్ష నిమిత్తము అని చెప్తాం. అయితే వీటితో పాటు అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంది, అది ఇప్పుడు చెప్తాను. అదేంటంటే మంగళవారాలలో, అంటే ఇప్పటి నుంచి జూన్ 30వ తేదీ వరకు వచ్చే మంగళవారాల్లో సత్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అసత్య వాక్కులు రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం సూర్యోదయం దగ్గర నుంచి తెల్లవారి బుధవారం సూర్యోదయం వరకు అసత్య వాక్కులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రత్యేకంగా మీరు ఇప్పుడు అష్టమ శని పీరియడ్తో రన్ అవుతున్నారు కనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది పొరపాటున ఇంట్లో వాళ్ళతో కావచ్చు, వీధుల వాళ్ళతో కావచ్చు, పై అధికారులతో కావచ్చు, దిగు వాళ్ళతో కావచ్చు, ఎవరితో అయినా సరే ఆ ఒక్కరోజు 24 గంటల్ని ఒక్కోసారి కామ్గా ఉండాలి. ఏమండి ఎలా అంటే ఏదైనా అడిగారు అనుకో, రేపు ఉదయం చెప్పేస్తాను, దీని మీద నాకు కరెక్ట్గా గుర్తులేదు, రేపు ఉదయం చెప్పేస్తాను, తప్పుకోండి, పర్వాలేదు. ఏదో అది నిజం చెప్పాలా, నిజం చెప్పాలంటే కుదరదు, అబద్ధం చెప్పాలా, అబద్ధం చెప్పాలంటే గార్గే సిద్ధాంతే మంగళవారం అబద్ధం చెప్పడం కూడదు అన్నారు. కనుక ఏం చేయాలా? తప్పించుకోవాలంటే అడిగారు కదా, రేపు ఉదయం చెప్తానండి, కొంచెం దానికి కొంచెం ఆలోచన చేస్తే నాకు మర్చిపోయినా అసలు గుర్తులేదు, పేపర్ మీద నోట్ డౌన్ చేసేది అని ఏదో చెప్పాలి, చెప్పి తప్పించుకోవాలి. కనుక ఈ ప్రకారంగా మీరు పాటిస్తున్నారు. దీంతో పాటు మరొకటి ఉంది, అదేంటి ప్రతి సోమవారం ఇప్పటి నుంచి జూన్ నెల 30వ తేదీ వరకు వచ్చే ప్రతి సోమవారం రాహుకాలం మార్నింగ్ 8 గంటలకు వస్తుంది. రాహుకాలము 7:30 నుంచి 9 గంటలకు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో కూడా సత్యపు వాక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలి. రాహుకాలంలో అది వెళ్ళేంత వరకు మాత్రమే ఎంత ఉంది? గంటన్నర. ఆ గంటన్నర సేపు కొంత ఈ సత్యపు వాక్కులకి ప్రాధాన్యత ఇవ్వాలి, అసత్యానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇవి తెలుసుకుంటూ ప్రత్యేకంగా మీరు నేను చెప్పేటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తుంటే అష్టమ శని ప్రభావం తీవ్రంగా లేకుండా, అందులో శని కర్మప్రభు, కుజుడు శక్తినిచ్చేవాడు, మీకు ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటర్, మీ లైఫ్ని ఒక సిస్టమేటిక్ వేలో నడిపేటువంటి గ్రహం కూడా కుజుడే. అలాంటి కుజుడు శత్రుక్షేత్రంలో వచ్చేసాడు. అయితే శని కుజులలో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారని ఆ వీడియోలో చెప్పాను. మొట్టమొదటి చెప్పిన వీడియో 1 గంట పాటు ఉంది వీడియో. ఆ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. రాశి ఫలితాలు మాత్రం రెగ్యులర్గా వినడానికి ప్రయత్నం చేయండి. చివరిగా చెప్తున్నాను మరొకసారి, ప్రతి మంగళవారాల్లో ఫుల్ డే అసత్యపు వాక్యం ఉండకూడదు. అలాగే సోమవారాల్లో ఉదయం 7:30 to 9 రాహుకాల సమయంలో కూడా ఉండకూడదు. ఇట్లా జూన్ నెల 30వ తేదీ వరకు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అదే గొప్ప పరిహారం. ఇవి కాకుండా చిన్న చిన్న హింట్స్ మాత్రం రాశి ఫలితాలు చెప్తాను. తప్పకుండా వాటిని కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.